లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 63వ సంవత్సరం మే మాసం 12వ తేదీన చేసిన ప్రసంగము. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 46-47 వచనాలు. మీతో సాక్ష్యముగా నేడు నేను పలికిన మాటలన్నిటినీ మీ మనసులో పెట్టుకొని మీ సంతతి వారు ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ఇది మీకు నిరర్ధకమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోచున్న దేశములో దీన్ని బట్టి మీరు దీర్ఘాయుష్మంతులగుదురు. ఈ వాక్యము నీలో ఉండుటను బట్టి నీవు సమృద్ధి చెందుతావు, అది నిన్ను స్వాధీనపరచుకుంటుంది. దానియేలు తన గుణశీలము ద్వారా రాజును స్వాధీనపరచగలిగాడు. అతడు సింహబోన్లో నుండి విడుదల చేయబడినప్పుడు అతడు ఒక దైవజనుడని ప్రజలు ఎరిగి ఉన్నారు. 10 ఆజ్ఞలు చదవని ప్రజలు నీలో దాన్ని చదువుతారు. నీవు వీధుల్లో నడుచున్నప్పుడు ప్రజలు నీలో దాన్ని చూస్తారు. ఎస్తేరు ఒక పరిశుద్ధమైన దైవభక్తి గల బాలిక. ఆమె తన జీవితమును శరీరమును దేవుని కొరకు పవిత్రపరుచుకున్నది. ఎవరైనా తన శరీరము నిజముగా దేవునికి చెందినదని నమ్మినట్లయితే దేవుడు వచ్చి అతనిలో నివసిస్తాడు. దేవుడు ఒక దినాన అతన్ని వాడుకుంటాడు. ఎస్తేరు దేవుని వాక్యమును అనుసరించి జీవించింది. ఎవరైనా ఆ విధముగా జీవించినట్లయితే దేవుడు తప్పక ఆ జీవితంలోనికి వచ్చి దాన్ని ఉపయోగించుకుంటాడు. మనము ప్రాముఖ్యత, డిగ్రీలు మరియు పెద్ద ఉద్యోగాలు వెతుకుచుంటాము. జిల్లా కలెక్టర్లుగా చేసిన వారు దారుణముగా మరణించటం నేను చూచాను. ఈ కారణము కొరకు నీవు ఈ స్థితికి తీసుకొని రాబడినావు అని మొర్దెకై ఎస్తేరుతో చెప్పాడు. కొంతమంది ప్రజలు మంచి భద్రమైన పదవులు చూచినప్పుడు అది వారి కొరకేనని వారు కోరుకుంటారు. వారు ఇతరులను గురించి ఎంత మాత్రమూ ఆలోచించరు. పార్లమెంట్లో క్రైస్తవ ప్రమాణముల కొరకు పోరాడుటకు కొంతమంది సిగ్గుపడతారు మరియు భయపడతారు. ఒకే ఒక్క స్త్రీగా ఎస్తేరు ప్రజలందరి బాధ్యతను తీసుకున్నది. అది విశ్వాసము మరియు విశ్వాసములో ముందుకు వెళ్ళుట అని అర్థము. మరణము లేక జీవమును ఎదుర్కొనుటకు ఆమె ఇష్టపడుచున్నది. దేవుని ప్రజల పక్షాన ఆమె రాజు ముందు నిలువబడింది. ఆమె నుండి ఏ మెట్టు కోరబడినదో నాకు తెలియదు. ఆ విధమైన సంక్షోభం కొరకు నీవు సిద్ధపరచుకొనుచున్నావా? 10,000 ఆత్మల రక్షణ నీ విశ్వాసం మీద ఆధారపడి ఉన్నది. ఎస్తేరు క్రీస్తు పూర్వము 476లో జీవించింది. అయినను ఆమె క్రీస్తును పోలినది. దేవుడు భౌతిక సౌందర్యమును బట్టి సంతోషిస్తాడా? లేదు. ఆయన అభినందించినది ఆమె అంతరంగ సౌందర్యమును మాత్రమే. ఒక స్త్రీ యొక్క సౌందర్యము అంతరంగ సౌందర్యం. అది దేవుని వాక్యమును చదువుట మరియు ధ్యానించుట ద్వారా వస్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 30వ వచనములో అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడి ఉన్నది. అంతరంగ సౌందర్యమును గూర్చి ప్రపంచమంతటికీ బోధించుటకు ఎస్తేరు ఒక ఘనత వహించిన మాదిరిగా నిలుచున్నది. ఆమె గుణశీలము ద్వారా స్త్రీలకు చెందిన స్థితి అత్యున్నతమైన స్థాయికి హెచ్చించబడింది. హామాను దేవుని ప్రజలను నాశనం చేయాలని కోరాడు. అయితే దేవుని చేయి భారముగా అతని మీదికి వచ్చింది. తాను చేయించిన ఉరికొయ్య మీదనే తాను వ్రేలాడదీయబడినాడు. ఘనత మరియు మహిమ దేవుని యొద్ద నుండి వచ్చును. దేవుని వాక్యంలో నమ్మకముంచువారు లోకమును పరిపాలిస్తారు. పరిశుద్ధులు ఈ లోకమును పరిపాలిస్తారు. నీవు వారిలో ఒకనిగా ఉంటావా? అప్పుడు నీలో పాపమునకు స్థలం ఉండకూడదు. రోమపత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను.